బీఎస్ఆర్ వార్తలకు స్వాగతం. రేవంత్ సీఎం పదవికి రాజీనామా చేయాలి. జగదీష్ రెడ్డి. రేవంత్ కు ఒక్క క్షణం కూడా సీఎంగా కొనసాగే అర్హత లేదని జగదీష్ రెడ్డి అన్నారు. తక్షణమే పదవికి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితికి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా రేవంత్ రెడ్డి పరిపాలనలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో పెరిగిన రాష్ట్ర ఆదాయం రేవంత్ పాలనలో తగ్గిపోయిందని, మంత్రుల ఆదాయం మాత్రం పెరిగిందని విమర్శించారు. వాస్తవానికి ఇవాళ ఆయన మాటలు మేము మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ 60 హామీ ఇస్తుందని, భారతదేశ బడ్జెట్ మొత్తం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్లు రాసి చదివిపోతున్నారని, ప్రజల పట్ల ఏ ఒక్కరికి కూడా చిత్తశుద్ధి లేదని, ఈ రాష్ట్రం పైన అవగాహన లేదనే విషయాన్ని చాలా స్పష్టంగా మళ్ళీ నిరూపించుకున్నారు. నిజమే, రేవంత్ రెడ్డి అసలు బడికే పోనాడు, ఆ చదువులోడు నేను 10వ తరగతి పరీక్ష రాస్తానని చెప్పిపోయినట్టుగా ఉంది ఇప్పుడు ఆయన పరిస్థితి. ఆలి చదువునోడు 10వ తరగతి పరీక్షకు అనుమతి ఇవ్వండి అని చెప్పి కూర్చొని పేపర్ ముందు పెట్టుకొని ఏడ్చిన పద్ధతిలో కనబడుతూ ఉంది. గ్రామాలలో ఇంకా చాలా సామెతలు ఉన్నాయి, మొదటి సామెతలు. ఎందుకంటే ఈయన మాట్లాడింది చూస్తున్నప్పుడు నా ఎదురు ఉన్న కొంతమంది మిత్రులు, రైతులు మాట్లాడే మాటలు కొన్ని ఏం చెప్తే బాగుండవు. ఇక వాళ్ళు రకరకాల సామెతలు చెప్పాను. ప్రస్తుతానికి నేను చెప్తున్నది, పరిపాలన చేత కాకపోవడం వల్ల వచ్చిన సమస్య తప్ప తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఎటువంటి డోకా లేదు. సహజంగా చూస్తాను. నువ్వు చూడవా, దొంగతనం చేసిన అనుభవం ఉన్నాడు, మీ ఇంటి ముందుకు వస్తే జాగ్రత్త పడవా, మీ ఇట్లా చెప్పవా, జాగ్రత్త అమ్మ జరాడు ఇంత ముందు అలవాటు ఉందని చెప్పవా ఇంట్లో? అంటే వాళ్ళు అట్లా చూస్తున్నారేమో, మరి ఎవరైనా చెప్పుకుంటారు కదా అది. ఇట్లా పోయేటప్పుడు బజార్లో తిరుగుతున్నాడు వాడు, ఆ పక్కలో దొంగతనం చేసినాడు తిరుగుతున్నట్టు తలుపులు వేసుకొని చెప్పిపోతాం కదా బయట పెట్టాం. వాళ్ళు కూడా అట్లా చూస్తున్నట్టున్నారు. మరి అది నువ్వే చెప్పుకుంటున్నావు, మేము అనటం లే ఆ మాట. కానీ నువ్వు నీ చేతగంతనంతో తెలంగాణ పరువును బదట్లో పెడతానంటే ఇది పద్ధతి కాదు. తెలంగాణ ప్రజల్ని అవమానిస్తానంటే ఇది సరైనది కాదు. రేవంత్ రెడ్డి చేసిన మోసానికి క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలి. వాస్తవానికి తెలంగాణ సమాజానికి మిమ్మల్ని మోసం చేసిన మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇవ్వడం ద్వారా మేము ఇచ్చింది 420 హామీలు, నిజమే 420లో మేమని చెప్పి ఒప్పుకొని చెంపలేసుకొని క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలి. వాస్తవానికి నేను ఆయన మాట్లాడిన మాటలు